నమస్కారం, తెలుగు ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడే ప్రారంభం కాబోతున్న లక్ష్మీ నివాసం సరికొత్త ధారావాహిక. బ్రహ్మముడి సీరియల్లో కొత్త పాత్రలు, కొత్త ట్రాక్ వచ్చేసింది. డబుల్ ధమాకాగా వచ్చేస్తున్న పాడుతా తీయగా సింగింగ్ షో. భానుమతి సరికొత్త ధారావాహిక టైమింగ్స్ విడుదలయ్యాయి. వీడ్కోలు పలికిన జానకి రామయ్య గారి మనవరాలు. లక్ష్మీ నివాసం సరికొత్త ధారావాహిక ప్రేటి నుండి ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తోంది. జీ తెలుగులో ఈ రోజు రాత్రి 7 గంటలకి ఈ ధారావాహిక మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. చంద్రశేఖర్, శ్రీరంజని, భావనలాస్య, అంతర స్వర్ణాకర్, ఏక్నాథ్ పరుచూరి, కిరణ్ కాంత్ ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ సీరియల్లో నటిస్తున్నారు. ఇక ఈ ధారావాహిక నేటి నుండి ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తోంది. జీ తెలుగులో మధ్యాహ్నం 12:30 టెలికాస్ట్ అవుతున్న ధారావాహిక సీతారాముని కట్నం. సీతారాముని కట్నం సీరియల్లో గా డ్యూయల్ రోల్ క్యారెక్టర్ ని తీసుకొచ్చారు. ఈ సీరియల్లో హీరోయిన్ గా సీత పాత్రలో నటిస్తున్న వైష్ణవి మళ్ళీ మిథున అనే క్యారెక్టర్ లో ద్విపాత్ర అభినయంలో ఈ ధారావాహికలో ఎంట్రీ ఇచ్చారు. ఈమెకి తల్లిదండ్రులుగా అర్చన, సుధాకర్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. మరి సీతారాముడి కట్నంలో మిథున రాకతో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో తిలకించండి. జీ ప్రేక్షకులని అలరించడానికి ఘరానా మొగుడు సరికొత్త సీరియల్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఘరానా మొగుడు సీరియల్లో పవన్ సాయి హీరోగా నటిస్తున్నారు. ఇక హీరోకి అత్త క్యారెక్టర్ లో ఈ ధారావాహికలో భావన నటించబోతున్నారు. ఇంకా ఈ ధారావాహిక మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జమై రాజాకి రీమేక్ గా ఘరానా మొగుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీ తెలుగులోనే రాబోతున్న సరికొత్త ధారావాహిక దీర్ఘ సుమంగళి భవ. ఈ ధారావాహిక ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తోంది. మాహి గౌతమి ఈ సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా ఈ ధారావాహికలో జాకీ, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ బన్నీ రయాన్స్, అలాగే చరణ్ కూడా నటిస్తున్నారు. మరి ఈ ధారావాహికలో హీరోలుగా ఎవరు నటిస్తున్నారో చూడాలి. స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్లో నటిస్తున్న నటి సీరియల్ నుండి క్విట్ అయ్యారు. ప్రణతి పాత్రలో ఇంతవరకు ఈ సీరియల్లో శ్రావ్య నటించారు. ఇక ముందు ప్రణతి క్యారెక్టర్ లో ఎటో వెళ్లిపోయింది మనసు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సీరియల్లో నటించిన ప్రియా ప్రసాద్ నటించనున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకి సక్సెస్ఫుల్ గా జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సరికొత్త షో ప్రారంభమైంది. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గా ఏ సీరియల్ విజయాన్ని పొందబోతుందో రాబోయే రోజుల్లో చూడండి. జీ తెలుగులో ఇంతవరకు ప్రేక్షకులని అలరించిన జానకి రామయ్య గారి మనవరాలు మొత్తానికి వీడ్కోలు పలికి ఇంటికెళ్లిపోయింది. 257 ఎపిసోడ్స్ తో నిన్న శనివారం నాడు ఈ ధారావాహికకి శుభం కార్డు వేశారు. చాలా తక్కువ కాలంలోనే ఈ సీరియల్ కు శుభం కార్డు వేయడం జరిగింది. అనుపల్లవి, అత్తారింటికి దారేది, కలవారి కొడలు, కనక మహాలక్ష్మి సీరియల్స్ లో నటించిన అనిల్ బుర్గాని ప్రేమకు జై అనే చలనచిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న గీతా ఎల్ఎల్బి ధారావాహిక బెంగాలీ ధారావాహిక అయిన గీతా ఎల్ఎల్బికి రీమేక్ గా తీసుకొచ్చారు. ఈ ధారావాహిక నేటి నుండి కన్నడ ప్రేక్షకులని అలరించడానికి కూడా వచ్చేస్తోంది. భార్గవి ఎల్ఎల్బి అనే టైటిల్ తో ఈ ధారావాహిక ఈ రోజు నుండి రాత్రి 8:30 గంటలకి కలర్స్ కన్నడలో ప్రారంభం కానుంది. మౌన పోరాటం ధారావాహికలో నటిస్తున్న మనోజ్ కుమార్ ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్నారు. మనోజ్ కి జోడీగా రాధా భగవతి హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ ప్రేక్షకులని సాయంత్రం 3:30 అలరిస్తున్న సీతారామ ధారావాహిక ఇక నుండి టెలికాస్ట్ కాదు. ఈ ధారావాహిక గత శనివారం నాడుతో మధ్యలోనే నిలిపేశారు. గగన్ చిన్నప్ప ముఖ్య పాత్రను పోషిస్తున్న సీతారామ సీరియల్ ఇకపై తెలుగులో టెలికాస్ట్ కాదు. ఒకవేళ ఈ సీరియల్ ని చూడాలనుకునే వాళ్ళు కన్నడ భాషలో జీ5 లో వీక్షించవచ్చు. ప్రేమ ఎంత మధురం సీరియల్ త్రినయని సీరియల్స్ ని మళ్లీ మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ధారావాహిక నేటి నుండి టైమింగ్స్ మారుతున్నాయి. ప్రేమ ఎంత మధురం రిపీట్ టెలికాస్ట్ మధ్యాహ్నం 3:30 నుండి 1 గంట పాటు, త్రినయని సీరియల్ రిపీట్ టెలికాస్ట్ మధ్యాహ్నం 4:30 నుండి 1 గంట పాటు అలరించనున్నాయి. భానుమతి సరికొత్త ధారావాహిక టైమింగ్స్ విడుదలయ్యాయి. మార్చి 10వ తారీఖు నుండి భానుమతి ధారావాహిక టెలికాస్ట్ కాబోతోంది. సత్యభామ సీరియల్ ని మార్చి 8వ తారీఖుతో ఎండ్ చేసి ఈ సరికొత్త సీరియల్ ని అక్కడ వేయబోతున్నారు. మార్చి 10 నుండి భానుమతి సీరియల్ ని సాయంత్రం 6 గంటలకి వేయబోతున్నారు. మరి సత్యభామ సీరియల్ మార్చి 8వ తేదీన వీడ్కోలు పలకనుంది. పాడుతా తీయగా ఇక నుండి డబుల్ ధమాకాగా ప్రేక్షకులని అలరించనుంది. 25వ సీజన్ మళ్లీ ప్రేక్షకులని అలరించడానికి మార్చి 10 నుండి వచ్చేస్తోంది. ఇక నుండి పాడుతా తీయగా సోమవారంతో పాటు మంగళవారం నాడు కూడా రాత్రి 9:30 గంటలకి అలరించనుంది. ఈటీవీ లైఫ్ లో టెలికాస్ట్ అవుతున్న శని మహిమలు ధారావాహిక రేపటితో ముగింపు పలకనున్నారు. మార్చి 4వ తేదీన ఈ ధారావాహికను ఎండ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకి తిరిగి రాత్రి 7:30కి ఈ ధారావాహిక టెలికాస్ట్ అవుతోంది. రారా కృష్ణయ్య సీరియల్ మార్చి 5 నుండి ఈ సీరియల్ కి రీప్లేస్మెంట్ గా వేయబోతున్నారు. మార్చి 5 నుండి మధ్యాహ్నం 2:30కు రాత్రి 7:30 గంటలకి రారా కృష్ణయ్య సీరియల్ టెలికాస్ట్ కానుంది.
ఉంది. బ్రహ్మముడి ధారావాహికలో కొత్త పాత్రలు వచ్చేశాయి. రాజు కావ్యాల మధ్య దూరాన్ని పెంచడానికి ఈ కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు. రాజ్నే పెళ్లి చేసుకుంటానంటూ యామిని అనే కొత్త క్యారెక్టర్ కథలో దిగింది. ఈ క్యారెక్టర్ లో సౌమ్య యాదవ్ ప్రేక్షకులని అలరించనున్నారు. సౌమ్య యాదవ్ కి తల్లిదండ్రులుగా భార్గవి అలాగే సుధాకర్ రెడ్డి కూడా న్యూ క్యారెక్టర్ ఎంట్రీస్ గా వచ్చారు. ఇక టీఆర్పీలోకి వెళ్తే ఈ వారం టాప్ 5 షోస్ గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం 1వ స్థానంలో, ఈటీవీ 9 PM న్యూస్ 2వ స్థానంలో, శ్రీదేవి డ్రామా కంపెనీ 3వ స్థానంలో, జబర్దస్త్ 4వ స్థానంలో, ఫ్యామిలీ స్టార్స్ కార్యక్రమం 5వ స్థానంలో నిలిచాయి. ఇక టాప్ 5 షోస్ చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ ప్రకారం మొదటి స్థానంలో కార్తీక దీపం, 2వ స్థానంలో గుడ్డ నిండా గుడిగంటలు ఇల్లు ఇల్లాలు పిల్లలు, 3వ స్థానంలో ఇంటింటి రామాయణం, 4వ స్థానంలో చిన్ని, 5వ స్థానంలో నువ్వుంటే నా జతగా సీరియల్స్ నిలిచాయి. ఇక అర్బన్ ప్రకారం చూస్తే మొదటి స్థానంలో గుడ్డ నిండా గుడిగంటలు, 2వ స్థానంలో కార్తీక దీపం, 3వ స్థానంలో ఇంటింటి రామాయణం, 4వ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు, 5వ స్థానంలో నువ్వుంటే నా జతగా సీరియల్స్ నిలిచాయి. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.